బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లూరు జిల్లాలో వ్యక్తిగత కక్షతో కారుతో ఢీకొట్టి ఒక వ్యక్తిని హత్య చేసేందుకు ప్రయత్నించిన ఘటన ఏజెన్సీలో కలకలం రేపింది. చింతపల్లి మండలం తాజింగిలో వ్యక్తిగత కక్షతో ఒక వ్యక్తిని అందరూ చూస్తుండగానే హతమార్చేందుకు ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నీటిపల్లి ఈశ్వరరావు అనే వ్యక్తిపై దురియా ధర్మరాజు అనే వ్యక్తి కారుతో గుద్ది హత్యకు యత్నించాడు. దీంతో ఈశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని వెంటనే విశాఖపట్నం హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. రాజంగి గ్రామంలో సాయంత్రం 5:30 సమయంలో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. అయితే ఈ నీటిపల్లి ఈశ్వరరావు అని ఈయన విక్టిమ్ అండి. దురియా ధర్మారావు ఈయన ఎక్యూజ్డ్. వీళ్ళ మధ్య ఉన్న పర్సనల్ సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకొని దురియా ధర్మారావు ఈయన కారుతోటి మారుతి సుజుకి కారుతోటి రెడ్ కలర్ కారుతోటి చంపాలనే ఉద్దేశంతో ఆయన మీదకి కారు ఫోర్స్ఫుల్గా ఎక్కించడం జరిగిందని గుద్దడం జరిగింది. గుద్దుతూ పలుమార్లు కార్ని ముందుకు వెనక్కు పోనిస్తూ ఆయన మీదకి అసాల్ట్ చేయడం జరిగింది. ఈ విషయంలో మాకు పోలీస్ స్టేషన్కి 25/2/2026 తారీఖున మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఇమీడియట్లీ మేము ముద్దాయి కోసం ఒక టీం ఫామ్ చేసి పంపించామండి. విక్టిమ్ కోసం ప్రజెంట్ వైజాగ్ మెడికవర్ హాస్పిటల్ ఉంటాడు. నేను వెళ్ళి చూసి వచ్చాను. ప్రజెంట్ కొంచెం బాగానే ఉన్నారని చెప్పారు. డాక్టర్ గారు బాగానే ఉన్నారని చెప్పారు. కోలుకుంటారని చెప్పారు. ఇప్పుడు ప్రజెంట్ ముద్దాయి అయితే మా అదుపులో ఉన్నారండి. ఇప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాము.